నేడు చాలా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్థులను కాలేజ్ క్యాంపస్ లోనే ఎంపిక చేసుకుంటున్నాయి. చాలా మంది ప్రతిభావంతులు తమ క్యాంపస్ లోనే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అయితే వీరి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అసలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక ఎలా జరుగుతుంది? సబ్జెక్టు, మార్కులు, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ పరిజ్ఞానం వంటి విషయాలు ఎలా పరీక్షిస్తారు ఇవాళ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్రతి 100 మందికి 88 మంది స్టూడెంట్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో సెలెక్ట్ అవ్వడం లేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వడం లేదు, కంపెనీస్ హెచ్ఆర్ పీపుల్ ఏ విధంగా పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ ని మనం ఐవీ కాంటెక్ హెచ్ఆర్ టీమ్ మెంబర్ ఆహ్లాద్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ ఐవీ కాంటెక్ కంపెనీ గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు ఐటీలో మన అందరికీ తెలుసు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉంటాయి, అట్లానే సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. ఐవీ కాంటెక్ అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫర్మ్. వాట్ ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ మేము డెవలప్ చేస్తామంటే వీఆర్ ఇంటూ ఆన్లైన్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్ ప్రోడక్ట్స్. మాకు ఒక పేరెంట్ కంపెనీ ఉంది యూరోప్ లో, అది బీవిన్ పార్టీ. సో ఇది ఒక ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ. దానికి ఐవీ కాంటెక్ ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం అనమాట. మీ కంపెనీకి పిల్లల్ని సెలెక్ట్ చేసే ముందు మీరు ఫాలో అయ్యేటటువంటి చెక్ లిస్ట్ కానీ వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయి? మేము క్యాంపస్కి వెళ్ళినప్పుడు మా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మేము బేసిక్ గా స్టూడెంట్స్ ఒక అకాడమిక్స్ అంటే వాళ్ళకున్న CGPA బట్టి షార్ట్ లిస్టింగ్ చేస్తాం. అది అయ్యాక అక్కడికి వెళ్ళి ఒక టెస్ట్ అడ్మినిస్టర్ చేస్తాం అనమాట. ఎట్లాగంటే వాళ్ళకున్న కరికులం నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని, యాప్టిట్యూడ్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొని, లాజికల్ రీజనింగ్ అండ్ రీజనింగ్ అబిలిటీ అని ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఈ అన్నిటిని కంబైన్ చేసి ఒక టెస్ట్ పేపర్ తయారు చేస్తాం, ఒక మాడ్యూల్. అది అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్ కి, ఇది అకాడమిక్స్ మీద ఇప్పుడు అన్నాక CGPA మీద వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశాక వాళ్ళకి వెళ్ళి టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూస్ పిలుస్తాం. సో ఇట్లా ఐవీ కాంటెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సార్, మీరు అకాడమిక్స్ కి ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ కి లాంగ్వేజ్ కి ఏ బేసిస్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ కంపెనీ అయినా క్యాంపస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది ఆ స్టూడెంట్ లో ఎంత కాన్సెప్ట్స్ అంటే గ్రౌండ్ వర్క్ ఎంత, ఆయన పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయి. అది ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు ఎట్లా పునాదులు గట్టిగా ఉండాలో అట్లానే వీళ్ళు 4 years ఇంజనీరింగ్ లో చదివిన సబ్జెక్ట్స్ లో వీళ్ళ కాన్సెప్ట్స్, వీళ్ళ బేసిక్ నాలెడ్జ్ ఎంత గట్టిగా ఉంది. బికాస్ దాని మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. తర్వాత ఆ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు వచ్చి ఆఫీసులో పని చేయబోతారు. సో బేసిక్ గా చదివిన దాంట్లో హౌ గుడ్ ఆర్ దే, అది మాత్రం దట్స్ 100%. ఇది ఒట్టి ఇంజనీరింగే కాదు, ఎనీ క్యాంపస్కి వెళ్ళండి, ఎనీ MBA కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళు బేసిక్ గా ఇంటర్వ్యూస్ లో అడిగేది, బికాస్ ఐఎమ్ అన్ MBA పాస్ అవుట్, నేను కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, అడిగేది ఏంటంటే 2 years or 3 years or 4 years చదివిన కరికులంలో అన్ని సబ్జెక్ట్స్ లో కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎట్లా ఉంది, అది బాగుండాలి ఎవరికైనా. తర్వాత అది బయటకు వస్తాం ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తెలిసినప్పుడు అక్కడే దే విల్ జడ్జ్ హౌ గుడ్ ఈజ్ ఈ విత్ కన్వర్జేషన్ స్కిల్స్, హౌ గుడ్ ఈజ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ చూసుకొని దెన్ దే విల్ ఫైనల్ విత్ ద ఫైనల్ డెసిషన్. మీరు ముందుగానే మాకు ఎటువంటి క్యాండిడేట్స్ కావాలి, ఎటువంటి స్టూడెంట్స్ కావాలి మాకు తెలుసు, అదే విధంగా వెళ్తున్నాము అని అడుగుతున్నారు సార్. అదే విధంగా మీరు క్యాంపస్ ని విజిట్ చేసే ముందు పిల్లలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తున్నారా? అంటే కంపెనీ గురించి కానీ, పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకొని మాకు రిక్రూట్మెంట్ కి అటెండ్ అవ్వాలని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా పిల్లలకి తెలియజెప్తున్నారా? తప్పకుండా. అది మా కంపెనీయే కాదు, ఏ కంపెనీ అయినా తెలియచెప్పాలి. బికాస్ ముందుగా మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకునే ముందు ఆ స్టూడెంట్ కి మా కంపెనీలో ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళు కూడా వ్యక్తపరచాలన్నమాట. వాళ్ళకి డూ దే వాంట్ టు సిట్ విత్ అస్. ఆ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాం జనరల్ గా ఏ కంపెనీ అయినా కానీ, కంపెనీ బిజినెస్ ఏంటి, వాట్ ఈస్ ద బిజినెస్ మోడల్, వాట్ ఈస్ ద కంపెనీ అబౌట్, అంటే వాళ్ళు ఏం చేస్తారు అసలు కంపెనీ చెప్పే కదా ముందుగానే, ఇది ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫర్మ్ ఆర్ సర్వీసెస్ కంపెనీ ఇన్ ఐటీ, అది చెప్పాలి. అది కాకుండా రేపు ఒకళ్ళ కంపెనీ క్యాంపస్కి వచ్చినప్పుడు మేమేం టెస్ట్ చేయబోతున్నాం, ఏ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ చేస్తున్నాం, ఇది జావా పేపర్, C పేపర్, అట్లా లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఉంటాయా లేదా అవన్నీ చెప్తాం అనమాట. సో ద స్టూడెంట్ ఈస్ వెల్ ప్రిపేర్డ్. అట్లీస్ట్ ఆ 24-48 hours టైంలో వాళ్ళు కొద్దిగా బ్రష్ అప్ చేసుకోవడానికి స్కిల్స్ పనికొస్తుంది. ఫైనల్ గా ఇంటర్వ్యూ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్ లో యాక్సెంట్, స్లాంగ్ చెక్ చేసేటప్పుడు 100% ఇంపార్టెన్స్ లాంగ్వేజ్ కి ఇస్తున్నారు. సో ఇంగ్లీష్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి, అన్నింటిలోనూ 100% టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం 100%లో సాఫ్ట్ స్కిల్ ఇంత పర్సంటేజ్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత పర్సంటేజ్, అకాడమిక్స్కి ఎంత పర్సంటేజ్ అని కాకుండా అన్నింటినీ సంపూర్ణంగా నేర్చుకోవాలన్నటువంటిది సార్ ఇస్తున్నటువంటి
ఇన్స్ట్రక్షన్. సో 4 years లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అకాడమిక్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి సోర్సెస్ ని మనం తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కూడా ఒక సోర్స్ లాగా, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ లాగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరో చిన్న విరామం తీసుకుందాం.